ఇక్కడ కోళ్ళు కాటుకునే పెడవల కాడ వేసినారు 10,000 ఎకరాలు కోలుకొండ కాడ 10,000 ఎకరాలు అయితే కోడి కూడా వేయకి అవకాశం లేదు. అట్లా మేము భూములు మా తాత ముత్తాతల నుండి భూములు ఉండేది. మేము ఎందుకు ఇస్తాం వాళ్ళకు? వాళ్ళు కలిసి అక్కడ ఆడిన చూసుకోమని హైదరాబాద్ బెంగళూరు ఇక్కడ వంకమాయ గ్రామంలో ఈ వంకమాయ వచ్చినారనుకో వాళ్ళ మాత్రం ఆడేమో కట్ట మీద నిలదింగుతాం. వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకోమని సీఎం గారు ఎమ్మెల్యే చెప్పుకోండి. మాకు అవసరం లే. మా గ్రామంలోకి మా ఊరికల్లా ఇక్కడ రాకూడదు. వాళ్ళు ఆడని తీసుకొని మాకు అవసరం లే. మాకు సోలార్ అవసరం చెప్తాం. మేమేమో మేము భూములు అమ్ముకుంటే మా పిల్లలు అమ్ముకునేట్లే బాగా దయచేసి చెప్తాను. ఇక్కడ రాకూడదు, మాకు అవసరం లే ఉండే మాట చెప్తాను. వాళ్ళ సోలార్లు వద్దు, వాళ్ళు వద్దు. మేము ఉండే మేము బతుకుంటాం. గొర్రెల పిల్లలు మేపుకుంటాం మా అడవిలో. వాళ్ళు ఇక్కడ వచ్చి సోలార్ వచ్చి మేము ఎడ మేపుకొని బతకల్లా. వాళ్ళు ఇచ్చే 30,000 చెప్పు. వాళ్ళు ఇచ్చే 30,000 మేము ఆడ బతకాలా? 30,000 పోతాం మందాగేస్తాం. మా పిల్లలకి బంగారు ఇచ్చి పెట్టేస్తాం. మళ్ళీ ఆడ బతకాలి మేము. ఆ గొర్రెలు అంటే జీవితం అంతా బతాం. మా బిడ్డలు ఇప్పుడు మేము లెక్కలు తినేస్తాం. వాళ్ళు ఇచ్చే 2 లక్షలు తినేస్తాం. మేమేం తినేస్తాం. మా బిడ్డలు వెనకసారి ఎట్లా బతకాలి? వాళ్ళు మా నాయన తినేసాడప్ప భూమి అమ్ముకొని మా బిడ్డలు వాళ్ళు అభివృద్ధి ఎడతారు. అది మాకు అవసరం లేదు. వాళ్ళు అడుగుతున్నారు. మళ్ళీ మాకు భూమి దయచేసి చెప్తాను. చూడండి, సోలార్ వాళ్ళకు ఎక్కడే గానీ అవకాశం మేము ఇవ్వము. మా పల్లెల్లో ఎడ నుండి తీసుకోమను. మా పల్లెల్లో అయితే అవకాశం ఇవ్వము. మేము ఎక్కడ పోవాలా? మీకు అమ్మితే మేము ఎక్కడ పోవాలా? ప్రజలమందరము మా కూతురు జీవాలు ముట్ర మేము చూసుకుంటున్నాం. పొలము ముట్ర మేము చూసుకుంటున్నాం. కొడుకు ఉన్నది మాకు. మేము ఎక్కడే కానీ మాకు అవసరం లేదు. సోలారి మాకు అవసరం లేదు. దయచేసి రావద్దండి. వచ్చినారనుకో బాగుండదు. దయచేసి చెప్తాను, బాగుండదు. దయచేసి